చీకటి తొలగిన రాత్రి పార్ట్ 1 రామావతారం అదృష్టానికి ఆ క్షణంలో కాస్త అసూయ అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం తొందరగా భోజనాలు కానిచ్చి నందన్‌కానన్ బయలుదేరాం అందరం. పేక, ట్రాన్సిస్టర్, టిఫిన్ క్యారియర్ నిండా పలహారాలు, కాఫీ అన్నీ పట్టుకొని సరదాగా పిక్నిక్‌కి బయలుదేరాం. 1 గంటకి అక్కడికి చేరాం. ఎండ బాగా ఉంటే కానీ కలర్ ఫోటోలు సరిగా రావని ముందు ఫోటోల ప్రోగ్రాం పెట్టాను. పూల మొక్కల దగ్గర, లేక్ దగ్గర, ఏనుగు పిల్లల దగ్గర రకరకాల ఫోటోలు తీశాను అందరికీ. ఎండ తగ్గాక 3:30కి కాఫీ, పలహారాలు చేసి జంతువులను చూద్దామని పిల్లల్ని ఒప్పించి పెద్దవాళ్ళం నలుగురం జంపకాన పరిచి చెట్టు నీడన కూర్చొని పేక మొదలెట్టాం. పిల్లలు పరుగులు పెట్టి ఆడుతున్నారు గోలగా. ఇదివరకు శాంతితో, పిల్లలతో, బంధువులతో ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎందుకో ఈసారి ఉన్నంత ఉత్సాహంగా ఎప్పుడూ లేను. బహుశా మీనాక్షి కారణం అయ్యుంటుంది. పేకాట ఆడుతున్నంతసేపు మీనాక్షి జోకులు విసురుతూ నవ్వుతూ ఏం బావా అంటూ తొడ మీదో భుజం మీదో చరుస్తూ చలాకీగా మాట్లాడుతుంది. ఆమె అతి మామూలుగా అనిపించే ఆ చర్య నాకు మాత్రం కొంచెం ఇబ్బంది